నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నాడు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ అలంకరణలు చూడముచ్చటగా కన్నుల విందుగా కనిపిస్తున్నాయి. శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దంపతులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వీరికి ఆలయ అధికారులు ఈవో సీనానాయక్, ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు గౌరవ మర్యాదతో స్వాగతం పలికారు. వీరికి అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనాలు అందజేసి లడ్డూ ప్రసాదం అమ్మవారి చిత్రపటాన్ని అందచేయడం జరిగింది. అనంతరం ఈ రోజు అమ్మవారికి పాలాభిషేకంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు అమ్మవారికి కనకాంబరాలు, గులాబీ పూలతో అభిషేకం నిర్వహించారు. ఒకసారి సార్ శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వెండి రథోత్సవం ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన సాయంత్రం 6 గంటలకు కనకదుర్గ అమ్మవారి ప్రాంగణం నుండి బయలుదేరి శ్రీ కాళేశ్వరం మార్కెట్ వరకు వెళ్లి తిరిగి అమ్మవారి సన్నిధానానికి చేరుతుందని పురోహితులు తెలియజేశారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. గత 4 రోజులుగా ఉపవాస దీక్షలు పాటించి ఉన్నారు. అందరి దీక్షలు ఫలించాలని, అందరూ సుఖశాంతులతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు గ్రామ ఎస్సీ కాలనీలో ఉన్న స్థానిక ప్రజలు తమ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని శుక్రవారం సిటీ న్యూస్ తెలుగు మీడియా ముందు తమ గోడను వెళ్లబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఉన్న పిల్ల కాలువ శుభ్రం చేయ నిమిత్తం కాలువలో ఉన్న చెత్తను 2 నెలల క్రితం కాలువకు ఇరువైపులా వేయడంతో మురిగిపోయి దానివల్ల భయంకరమైన దుర్వాసన, విపరీతమైన దోమలు, రాత్రి వేళలో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి కావడమే కాకుండా తమ ప్రాంత పిల్లలు తరచుగా డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు బారిన పడుతున్నారని, తక్షణమే అక్కడ
అక్కడి నుంచి మురికిపైన చెత్తను తరలించి డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి తమ ప్రాంత ప్రజలు పిల్లల ఆరోగ్యాలు కాపాడాలని వేడుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి రోడ్ లేదు అటు ఇటు రెండు వైపు దీనికి కలవర్తి రోడ్లు కావాలా ఇదంతా దోమ వస్తుంది ఇవన్నీ దానికోసమే అయినా కానీ దళితవాడ మొత్తం కూడా అశుభ్రంగా ఎక్కడేసి అక్కడే ఉంది. నది ఊళ్ళో నుంచి పాత్ర కానీ అటుపక్క ఇటుపక్క చెత్త వేశారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. చూపించుకునేంత స్తోమత లేదు మా దగ్గర. మా స్తోమతకు మించి చూపిస్తున్నాం పిల్లల హెల్త్ ఇష్యూస్ అంత విపరీతంగా ఉన్నాయి. మాకు ఈ ప్రాబ్లమ్స్, ఈ వ్యర్థమైన మలినాలు తీసేయడం లేదు, ఒక డస్ట్బిన్ లో పెట్టడం లేదు, మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీసుకెళ్లడం లేదు, ఏమీ లేదు. మాకు ఇంత కొరతగా ఉంది, ఇంత ఇబ్బంది పడుతున్నాం. మా వైపు చూసిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేది లేదు. నడవడానికి చాలా అవస్థ అవుతుంది. స్కూల్ చాలా దూరం ఉంది. అంతా చిన్న పిల్లలు, ప్రీ స్కూల్ పిల్లలు, వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాకింగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే చాలా దూరం ఉంది. ఇది షార్ట్ కట్ లో వెళ్దామంటేనే ఒక రోడ్ లేదు, నడవడానికి అవైలబిలిటీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అవస్థ అవుతుందంటే అంత అవస్థ ఉంది. పిల్లలతో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాం. కూలి పనులు చేసేటోళ్ళం మేము. ఎంత ఇబ్బంది అవుతుందో అసలు పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరండి. దీని గురించి మేము గవర్నమెంట్ ని వేడుకుంటున్నాము. ఇప్పటికైనా ఈ పొజిషన్ లోనైనా మమ్మల్ని పట్టించుకొని కాస్త మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ దయచేసి దీన్ని పట్టించుకోండి. మాకు రోడ్లు కావాలి, సీసీ రోడ్లు కావాలి. వీధి లైట్లు కూడా లేవండి. అది ఒక 2 రోజులు వెలిగితే 2 రోజులు వెలిగేది కూడా ఉండదు. ఇంత దారుణంగా ఇంత వెనుకబడిన స్థితిలో మేము ఉన్నామంటే చాలా అది దురదృష్టకరం. ఏదైనా కొంచెం మాకు పట్టించుకొని వీధి లైట్లు కూడా వేయాలి. మాకు ఈ స్తంభాలు లేవు, పడిపోయి అంత దారుణంగా ఉంది. ఇంకా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముస్లిం మత గురువులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఉపవాస దీక్షను నిర్వహిస్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పొందూరి సుధాకర్ సుమారు 600 మంది ముస్లిం సోదర సోదరీమణుల కోసం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. వీళ్ళు బాగా బయట పోయేవాళ్ళు తక్కువ తప్ప ఇక్కడ మనకి ఇక్కడ మన షాజీఖానా పెట్టిన ఆ షాజీఖానా ఇది కాకుండా వాడతాము ప్రస్తుతానికి ఇల్లు అయితే మా కింద ఇబ్బంది మీద రాకుండా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. దీంతో మొక్కజొన్న, వరి, మామిడి, బొప్పాయి, అరటి పంటలకు నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంజేరు నాగేశ్వరరావు స్థానిక రైతులు నాయకుడితో కలిసి మండలంలో వెల్దుర్తిపాడు, గుమ్మడిదూరు గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో సుమారుగా 4000 ఎకరాలు మొక్కజొన్న, 1000 ఎకరాల వరి, బొప్పాయి, మామిడి, అరటి పంటల నష్టం జరిగాయన్నారు. ఈ పంటలకు సంబంధించి వ్యవసాయ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి నష్టపరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అది మొత్తం వచ్చేసి 8 లక్షల దాకా పెట్టుబడి పెట్టాము. కానీ అన్ని కాయలు రాలిపోయినాయి సార్. ఆకులతో సహా మొత్తం కాయలు మొత్తం రాలినాయి సార్. ఈ పడ్డ కాయలు కూడా ఒక్కడు కూడా పనికి రాకుండా పోయింది సార్. చెట్టుకున్న కాయలు కూడా ఏ ఒక్కటి పనికి రాకుండా పోయింది. మేము పొలాలు చేస్తున్నాం సార్. కానీ అసలు ఇది ఎట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మధ్యపోయి మందు తాగే పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి మమ్మల్ని ఆదుకుంటారని, మరి దీనికి ఏదైనా నష్టపరిహారం ఇస్తారని కోరుకుంటున్నాం. ఇది ఎకరానికి 50,000 రూపాయలు నష్టం వచ్చేటట్టుంది. పంట మీద చేతికి వచ్చి పెట్టాము. ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టాము, చేతికి వచ్చేటట్టు లేదు. గత ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి.
రైతులు మేమందరం బాధపడే బాధలు తొలకరి పంటలు పోలంపల్లి వరద ఆనకట్ల దిగి చేతికాడికి వచ్చిన పంట కలుపులకు వచ్చింది తీరా 20 రోజుల్లో పంట చేతికి వచ్చే టైంలో మొత్తం నాశనం అయిపోయింది. అది పోయిన తర్వాత దాలోపలమన్నా వేసుకుందామని మేము విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నందు ఈ రోజు స్పెషల్ ఆఫీసర్ గా జీవో నెంబర్ 280 ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చార్జ్ తీసుకోవడం జరిగింది. విజయవాడ కార్పొరేషన్ ఎన్టీఆర్ జిల్లాలో స్టేట్ లో ఒకే ఒక పెద్ద కార్పొరేషన్ గా ఉండటం, దీనికి నన్ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించడం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్పొరేషన్ సిబ్బందికి, ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈరోజు విజయవాడ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా జీవోటి నంబర్ 284 ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. విజయవాడ మీకు తెలిసే ఉంది, విజయవాడ కార్పొరేషన్ ఎన్టీఆర్ జిల్లాలోనే అతి పెద్ద కార్పొరేషన్, స్టేట్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్పొరేషన్. కాబట్టి దీనికి స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బాధ్యతని చాలా జాగ్రత్తగా అలాగే బాధ్యతగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలో ఇక్కడ కమిషనరు అలాగే మొత్తం కార్పొరేషన్ స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం, అలాగే ప్రజాప్రతినిధుల సహకారము, అట్లాగే ప్రజల సహకారం. ముఖ్యంగా విజయవాడ అంటేనే ఇక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితేనేంటి, ఎన్జిఓస్, అలాగే సివిల్ సొసైటీలో యాక్టివ్ పర్సన్స్ అయితే ఉన్నా, అలాగే మీడియా ఏదైతే ఉందో వీళ్ళందరి సహకారంతో నగర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. సో దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ మనం కలిసి యాజ్ ఎ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇప్పటివరకు పనిచేస్తున్నాము. అదే టీమ్ స్పిరిట్ తో కూడా నగర పరిపాలన కూడా ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని నెంబర్ 1 నిలపడానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నాం. అంటే ఇప్పటి వరకు అయితే కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు, అయితే చాలా కొన్ని పార్టీల మధ్య దీంతో అనేక సమస్యలు కూడా ఇప్పటి వరకు పరిష్కారం నేర్చుకున్నారు. వాళ్ళందరూ కూడా అధికారుల పాలనే కావాలన్న ఇదిగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే వేసవి కాలం, దానికి సంబంధించి కూడా ఎనీ అర్బన్ లోకల్ బాడీ ఏదైనా కూడా ఇక్కడ మెయిన్లీ పబ్లిక్ ప్రజలే మెయిన్ ఫోకస్ ఏరియా. ఆ ప్రజలకి కన్వీనియన్స్, అది శానిటేషన్ అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కన్వీనియన్స్ కావచ్చు, అలాగే సివిక్ ఎంబియన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేసేది అర్బన్ లోకల్ బాడీ ప్రాముఖ్యత ఉంటుంది. నాకు కూడా ఇంతకు ముందు కూడా అర్బన్ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, అలాగే ఎన్టీఆర్ జిల్లా లాస్ట్ 1 year నుంచి కూడా చూశాను కాబట్టి ఇక్కడ అవసరాలు, అగోగులు, అక్కడ ఇక్కడ కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటే బాగుంటుందనే ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఇంటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూర్ అన్నారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల తెలుగునాడు విద్యార్థి సంఘం, తెలుగు యువత ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూర్ అన్నారు. ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఉగాది అంటే కేవలం పంచాంగ శ్రావణం, జాతకాల వివరాలు, అదేవిధంగా ఉగాది పచ్చడి మాత్రమే. ఈ పరాభావం సంవత్సరం నుంచి నేటి తరం నాయకుడి రాకతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మారుతున్న జాతకాలతో పాటు వారి జీవితాల్లో కూడా మార్పు తెచ్చే విధంగా నేటి ఉగాది నుంచి ప్రతి సంవత్సరం కూడా నూతన జాబ్ క్యాలెండర్లు తీసుకొచ్చే లక్ష్యంగా నారా లోకేష్ గారు అడుగులు వేస్తా ఉన్నారు. ఆనాడు యువగలంలో ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా
ప్రతి నూతన సంవత్సరానికి కూడా ఒక నూతన జాబ్ క్యాలెండర్లు ఇచ్చి నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదనే ఒక నినాదానికి ఆ రోజు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా గడిచిన కేవలం 20 నెలల్లో 2,83,375 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నిబద్ధత ఏంటో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర జనాలకు తెలియజేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయాడు. ఈరోజు రాష్ట్రంలో నిన్న విడుదలైన జాబ్ క్యాలెండర్ లో మా నారా లోకేష్ గారు యువకులలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ యువతని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం గడిచిన 20 నెలల్లోనే దాదాపు 36,000 ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పించారు నారా లోకేష్ గారు. మరి అదే విధంగా గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అతని పాదయాత్రలో కేవలం యువతని ఓటు బ్యాంక్ గా అమర్చుకోవడం కోసం అబద్ధపు హామీలు ఇచ్చి ఏదైతే తన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో భర్తీ చేస్తా అని అబద్ధపు హామీలు ఇచ్చి యువత జీవితాలతో ఆడుకున్నాడు. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే యువతని మోసం చేసి అలానే ఉద్యోగాలు ఏయ్యాయి అంటే ఆ చేపల కొట్లు ఆ మటన్ షాపులు పెట్టి యువతని ఎంత హేళన చేశాడో మనం చూసుకున్నాం. మరి ఈ రోజు అలాంటి యువతని దృష్టిలో పెట్టుకొని మన నారా లోకేష్ గారు ఏదైతే యువకులలో హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన ధ్యేయం. యువత భవిష్యత్తు తన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు మాజీ చీఫ్ టీటీడీ మాజీ చైర్మన్ 3 సెకండ్స్ వర్గీయ కాకత వెంకట్రావు 74వ జయంతిని పురస్కరించుకుని పెడవ మండల బీసీసీఎల్ ఉపాధ్యక్షులు మురాలా ఫనీ ఆధ్వర్యంలో పట్టణ తామరాజ్ చెరువు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన నివాసం ఉంటున్న యానాద కుటుంబాలకు శాకాహారం భోజనాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేరు మీదుగా వెనిగండ్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. స్టేడియం కమిటీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తదితరులు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 80 టీంలు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయని, క్రీడల అభ్యున్నతి కోసం, క్రీడాకారులలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలుగు తీయడం కోసం ఎన్టీఆర్ ఈ స్టేడియం గత 2 సంవత్సరాలుగా కూడా ఎన్నో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహించిందని, ఎమ్మెల్యే రాముకి కూడా స్పోర్ట్స్ మీద మంచి అవగాహన ఉండడమే కాకుండా ఆయన స్వయంగా పాల్గొంటారు కాబట్టి ఆయన పూర్తి సహకారంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలన్నారు.
ఈరోజు యూత్ అందరూ కలిపి వెనిగండ్ల రాము గారి అభిమానులు మిత్రులు కుర్రాళ్ళందరూ కలిపి శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి పేరు మీదుగా వెనిగండ్ల ప్రీమియర్ లీగ్ అని ఈ రోజున క్రికెట్ టోర్నమెంట్ని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు జరగని విధంగా ఓపెన్ టోర్నమెంట్ ఇది. 80 టీములు రిజిస్టర్ అయ్యి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ రోజున బాపూజీ 11 వర్సెస్ గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ 11కి మ్యాచ్ స్టార్ట్ అయింది. దాన్ని ఈ రోజున మేము ప్రారంభించడం చాలా సంతోషం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడల కోసం, క్రీడల అభ్యున్నతి కోసం, క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం ఉన్నటువంటి ఈ స్టేడియం గత 2 సంవత్సరాలుగా కూడా ఎన్ని విజయవంతమైనటువంటి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా శాసనసభ్యుడు వెనిగండ్ల రాము గారికి కూడా స్పోర్ట్స్ మీద, గేమ్స్ మీద మంచి అవగాహన ఉండటమే కాకుండా ఆయన స్వయంగా పాల్గొంటారు కాబట్టి ఆయనకి దీని మీద పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఆయన యొక్క సహకారంతో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ అనేకమైనటువంటి క్రీడాంశాలని నిర్వహించడంతో పాటు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి మెడల్స్ ఎప్పటికప్పుడు సంపాదిస్తూ ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియమే నెంబర్ 1. మనం డైరెక్ట్గా చెప్పలేము. ఈరోజు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్, వెనిగండ్ల క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓపెన్ టోర్నమెంట్. చాలా టీంలు ఇప్పటికీ సుమారుగా 80 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఉత్సాహంగా అందరూ కూడా బాగా ఆడతాకి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ సక్సెస్ కావాలని అందరూ సహకరించాలని మనసు కోరుకుంటూ సెలవుకుంటాం. థ్యాంక్ యూ. వెనిగండ్ల ప్రీమియర్ లీగ్ సీజన్ 1 మరి ఎన్టీఆర్ స్టేడియంలో మరి క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం చరిత్రలో ఏ రోజు కూడా ఇన్ని టీమ్స్ రాలా. సుమారు 80 టీములు, 80 టీమ్స్ ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది పార్టిసిపేషను. సో ఇంత భారీ ఎత్తున మరి క్రికెట్ టోర్నమెంట్కి ఇంతమంది స్టూడెంట్స్ కానీ లేకపోతే క్రికెట్ ఆడేవాళ్ళు కానీ రావడం జరుగుతుంది. ఏప్రిల్ 7న మరి ఫైనల్ మ్యాచ్ పెట్టడం జరిగింది. మరి వెనిగండ్ల రాము గారు ఎప్పుడు కూడా అనేక రకాలైనటువంటి గేమ్స్ పెడుతూ ఎప్పుడు కూడా సైక్లింగ్ అని, లేకపోతే పవర్ లిఫ్టింగ్ అని, కబడ్డీ అని ఎప్పుడు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేటువంటి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు ఉన్నారు. మరి స్టేడియంలో కూడా ఎప్పుడు యలవర్తి శ్రీనివాసరావు గారు మరి అనేక స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టి అందరూ కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వెనిగండ్ల ప్రీమియర్ లీగ్ మంచి సక్సెస్ఫుల్గా 80 టీమ్స్ నమోదవడం, మరి ఈరోజు స్టార్ట్ అవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పామూరు స్థానిక వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మాట్లాడుతూ గత 21 నెలల్లోనే పామరును ప్రగతి పదంలో నడిపించామని, రోడ్లు, ఆసుపత్రులు, హాస్టళ్ల నిర్మాణంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారిని రాక్షసులతో పోలిస్తూ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ప్రజల సంక్షేమం స్పష్టం చేశారు. రాబోయే శ్రీరామనవమి వేడుకలను భక్తులందరూ విజయవంతం చేయాలని కోరారు. చల్లని ధాన్యములు బాగుగా ఫలిస్తాయి. యువగారు సర్వే
అందరికీ ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి, కృష్ణా జిల్లా వాసులకి, మరి ముఖ్యంగా పామర్ నియోజకవర్గ ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలుగువారి సంవత్సర ఉగాది పండుగ ఈరోజు చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో, నిష్ట నియమనలతో ప్రమాణంగా జరుపుకున్న తరుణంలో అందరికీ కలిసి రావాలని, ఈ నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం అందరి కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని, నూతన ఉత్సాహంతో, భగవంతుని యొక్క ఆశీస్సులతో వెళ్ళు విరియాలని, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ముందుకు సాగాలని ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున ఈరోజు ప్రజలందరూ కూడా సంక్షేమ, అభివృద్ధి, భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా అందరూ సంతోషంగా సుపరిపాలన అందుకున్న తరుణంలో రాష్ట్రం ఇంకా ఇదే రకంగా ముందుకు సాగాలని ప్రజలందరి యొక్క కోరికల మేరకు ఈరోజు కష్టపడుతున్న ఈ ప్రభుత్వం ప్రజా ఆశీస్సులు కోరుతూ, అదేవిధంగా దైవ ఆశీస్సులు ఈ రాష్ట్రానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు కుండ్రపూడి శ్రీ ఆంజనేయ స్వామి మందిరంలో బ్రహ్మాండంగా గత 2 గంటలుగా పంచాంగం చెప్తూ పంతులు గారు వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పంచాంగాన్ని అందరూ కూడా వివరణ చేశారు. అందరూ కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో దాన్ని అందరూ కూడా విన్నారు, అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏదైతే ప్రమాణమైన కార్యక్రమాన్ని చేపట్టారో దానికి క్యాలెండర్ ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఇవన్నీ ఏదైతే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వాన పత్రిక, అదేవిధంగా క్యాలెండర్ సంబంధించి కూడా ప్రమాణంగా వినూత్న రీతిలో ఈరోజు పాలక మండలి శ్రీ ఏదైతే పాలక మండలి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డ్ శ్రీ జన్న సోహన్ బాబు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు శ్రీ మండపాక శంకర్ బాబు గారు, అదేవిధంగా కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు, అదేవిధంగా కార్యక్రమం చేసిన తోట రమేష్ గారు, ఇతర సీనియర్ నాయకులు, అదేవిధంగా పాలక మండలి సభ్యులు అందరూ, తెలుగు యువత ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజు ఏదైతే శ్రీరామనవమి కార్యక్రమం ఉందో ప్రమాణ కొన్ని వేల మంది ఈ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అందరూ తరలి రావాలని అందరూ, అదేవిధంగా రమేష్ గారు, తోట రమేష్ గారు, అదేవిధంగా ఇతర నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు సీతారాం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఏదైతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.